గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందామండి. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను గూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయును ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. సో నెహెమ్యా ఒక డిసిషన్ తీసుకుంటాడు. మొట్టమొదటిగా మనం కూడా మన జీవితంలో ఏదైనా నాశనం అవుతుంది, లేకపోతే ఏదో శాపం క్రింద వెళ్తుంది, లేకపోతే నా కుటుంబం నాశనం అవుతుంది, లేకపోతే నేను ఏది చేసినా శాపమే అవుతుంది, నేను ఏది చేసినా నాకు ఆశీర్వాదం కనిపించట్లేదు అంటే మొట్టమొదటిగా మనము చేయాల్సినది ఏంటిదంటే బాధ్యత వహించాలి. ఏంటి బాధ్యత? నెహెమ్యా ఎక్కడో ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, మంచి హోదాలో ఉన్నాడు. కానీ ఆయనకేం పట్టి ఉంది? మళ్ళీ తిరిగి యూదాకి వెళ్ళి నేను ఏదో ఒకటి చేయాలి, సంరక్షించాలి అని ఆ బాధ్యత ఎలా కలిగింది? ఈరోజు దేవుడు మనల్ని కూడా కోరేది ఏంటిదంటే, మీరు ఎక్కడైనా మీ చుట్టుపక్కల నాశనం చూస్తున్నారు, లేకపోతే మీ సొంత జీవితంలో నాశనం చూస్తున్నారంటే, మీ కుటుంబంలో నాశనం చూస్తున్నారంటే, ఎక్కడ చూసినా తగ్గింపే ఉంది కానీ హెచ్చింపు లేదంటే దేవుడు అంటున్నాడు బాధ్యత వహించండి. బాధ్యత వహిస్తే టేక్ రెస్పాన్సిబిలిటీ. వాట్ కెన్ ఐ డూ టు మేక్ ఇట్ బెటర్? నేనేం చేయగలను దీన్ని ఇంకను మేక్ ఇట్ బెటర్, ఇంకా మంచిగా జరిగించడానికి, ఇంకా ఉన్నతంగా నడిపించడానికి నేను ఏం చేయగలను? టేక్ రెస్పాన్సిబిలిటీ. నెహెమ్యా ఏం చేశాడంటే మొట్టమొదటిగా మౌనంగా ఉండలేదు, ఏడ్చాడు అని రాయబడింది, విజ్ఞాపన చేశాడని రాయబడింది, ప్రార్థన చేశాడని వ్రాయబడింది. ఆఖరికి రాజు దగ్గరికి వెళ్ళి ఆయన డిసిషన్ తీసుకుంటాడు ఏంటంటే నేను తిరిగి వెళ్తాను. హీ టుక్ రెస్పాన్సిబిలిటీ. ఆయన బాధ్యతను తీసుకున్నాడు. బాధ్యతను తీసుకొని వెళ్తాడు. నా వంతు నేను ఏదైనా చేయగలుగుతాను అని హీ అండర్స్టూడ్. ఆయన గమనించాడు ఏంటిదంటే నా వంతు నేను ఏదైనా చేయగలను. ఆ దేశం అంత పెద్దదండి. అంత పెద్ద దేశంలో నా వంతు నేను ఏమైనా చేయగలిగితే అసలు ఏమైనా పనికొస్తుందా అని అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు మనం అందరం చేసే పెద్ద పొరపాటు ఏంటిదంటే, నేను ఏమైనా చేస్తే వాట్ డిఫరెన్స్ విల్ ఇట్ మేక్ అని అనుకుంటాం. అంటే ఏం వ్యత్యాసం ఉంది? అంత పెద్దది కదా, లేకపోతే ఇంత గొప్ప మార్పు రావాలంటే నేనేం చేయగలుగుతానులే అని మీరు అనుకుంటున్నారా? వాట్ డిఫరెన్స్ విల్ ఐ మేక్ అంటే, నేను గత కొన్ని వారాల్లో చెప్పినట్లు ఎవ్రీబడి ఈజ్ మేడ్ ఫర్ అ పర్పస్. ప్రతి ఒక్కరం ఒక ప్రణాళిక ద్వారా చేయబడ్డం, ఉద్దేశంతో దేవుడు మనల్ని చేశాడు. నో బడీ ఈజ్ అ మిస్టేక్. ఎవ్వరం కూడా ఏదో దేవుడు తప్పుగా మనల్ని చేశాడు, లేకపోతే బై మిస్టేక్ నేను ఇక్కడ ఈ లోకంలో పుట్టాను అని అనుకుంటున్నారేమో. కానీ గాడ్ వాంట్స్ టు రిమైండ్ యూ అగైన్, యూ ఆర్ మేడ్ ఫర్ అ పర్పస్. మీరు ఒక ఉద్దేశంతో చేయబడ్డారు, మీరు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారు. ప్రతి ఒక్కరికి ఉద్దేశం ఉంది. అదేవిధంగా నెహెమ్యా అనుకుని ఉంటే మనలాగా మీరు అనుకుంటున్నారేమో, వాట్ డిఫరెన్స్ విల్ ఐ మేక్? నేను ఏం చేయగలుగుతాను, నా వల్ల ఏం సాధ్యం అవుతుంది అని అనుకుంటే దేవుడు అంటున్నాడు నీ వల్ల కూడా, మీ వల్ల కూడా సాధ్యం అవుతుంది, మీ వల్ల కూడా సాధ్యం అవుతుంది. సో అన్ని సందర్భాల్లో మనము చూసినట్లయితే ఒక వ్యక్తిని చూస్తాం. ఇప్పుడు బైబిల్ అంతట్లో కూడా మనము గమనిస్తే దేవుడు గుంపుని ఏర్పరచుకోలేదు. ఎప్పుడు గమనించారండి? దేవుడు ఎప్పుడు గుంపుని ఏర్పరచుకోలేదు, కానీ ఒక్క వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఒక్క వ్యక్తి ద్వారా ఎన్ని సూరకార్యాలు చేయగలుగుతాడో దేవుడు చూపించాడు, ఆయనకి మహిమ తెచ్చుకున్నాడు. ఒక వ్యక్తి. ఇప్పుడు మనం చూసినట్లయితే రెవల్యూషన్స్ చూస్తాము, లేకపోతే మన భారతదేశపు స్వాతంత్రంలోనే మనం చూస్తుంటాం కదా, ఓన్లీ వన్ పర్సన్ స్టార్టెడ్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్. ఒక్క వ్యక్తి, మహాత్మా గాంధీ ప్రారంభించాడు. హీ స్టార్టెడ్ అ రెవల్యూషన్. ఆయన ఒక మార్పుని తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాడు. ఆ ఒక్క వ్యక్తి వల్ల అందరు గుంపు కూడి ఆ ఒక్క వ్యక్తి ఆయన రెజల్యూషన్స్, ఆయన మెథడ్స్ అవన్నీ ఫాలో అవుతూ అనేక మంది గుంపుగా కూడి అలాగా నడిపించారు కదా స్వాతంత్రంలోకి. అందుకనే గమనించండి, ప్రతి బైబిల్లో కూడా చూసినట్లయితే ప్రతి పరిస్థితిలో ఒక్క వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు.
గాడ్ నెవర్ చూజెస్ అ గ్రూప్. గాడ్ నెవర్ చూజెస్ అ గ్రూప్. గిద్యోని జీవితంలో కూడా మనం చూస్తాం కదా, పనికిరాను దేవా, నేను అందరికంటే చిన్నవాడిని, నేను పురుగు వంటి వాడిని అని అనుకున్న గిద్యోని దేవుడు ఎన్నుకొని ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఇంకా 300 మందిని ఎన్నుకొని, అంతమంది ఉండగా ఒట్టి 300 మందిని ఎన్నుకొని దేవుడు సూరకార్యాలు జరిగించాడు. గాడ్ ఈస్ ట్రైంగ్ టు రిమైండ్ యూ టుడే ఏంటిదంటే, మీరు అనుకుంటుండొచ్చేమో నా వల్ల ఏం జరగచ్చు, ఐఎమ్ జస్ట్ అ లిటిల్ మ్యాన్, ఐఎమ్ జస్ట్ అ లిటిల్ ఉమెన్, నా వల్ల నాకు పెద్ద శక్తి లేదు, నాకు పెద్ద తలాంతు లేదు, నాకు వాగ్దాటు లేదు, నాకు ఏది లేదు, ఇది లేదు, అది లేదు అని మీరు అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, 1 person is enough who takes responsibility. ఇక్కడ నెహెమ్యా బాధ్యత తీసుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనను ఇంకను అంచెలంచెలుగా వాడుకొని ఆశీర్వదించి ఆయన ద్వారా సమాధానాన్ని ఆ దేశానికి తీసుకొని వచ్చాడు. ఈరోజు గాడ్ వాంట్స్ టు రిమైండ్ యూ అగైన్, యూ యాజ్ 1 person గాడ్ వాంట్స్ టు యూజ్. మీరు దేవుడు పిలుపుకి లోబడండి, దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తే అది జరిగించండి. మీరు జరిగించడము మీ వంతు, దాని కార్యము, దాని ఫలితము, దాని ఫలము ఇవ్వటము దేవుని వంతు. అంతే కదండి. గాడ్ ఇస్ సేయింగ్, ఒక్క వ్యక్తిని, యూ ఆర్ దట్ 1 person. మనం బైబిల్లో కూడా చూసినట్లయితే పిల్లల్ని దేవుడు వాడుకున్నాడు కదండి. పిల్లల్ని ఒకవేళ ఆ యేసుప్రభు కాలంలో ఆ కొండపైన ఆ చిన్న బాలుడు, నా దగ్గర ఒట్టి 5 రెట్టలు 2 చిన్న చేపలే ఉన్నాయి, ఇదేం అవసరం వస్తుందిలే అని పక్కన పెట్టి ఉంటే అంత గొప్ప ఆశ్చర్యకార్యం జరిగి ఉండేదా? అందరి దగ్గర ఉండుండొచ్చేమో, అందరి దగ్గర ఆహారం ఉండుండొచ్చేమో, కానీ అందరు ఎందుకు తీసుకురాలేదంటే అవిశ్వాసం. ఏంటి అవిశ్వాసం? ఇదేం పనికి వస్తుందిలే, ఇదేం అవసరం పడుతుందిలే, ఇంతమంది ఉన్నారు, 5,000 మంది పురుషులు మాత్రమే, ఇంకా స్త్రీలు ఇంకా బిడ్డలు లెక్క పెట్టలేదంట. కేవలం పురుషులే 5,000, నా దగ్గర ఉన్నది ఏం పనికి వస్తుంది? దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ టు రిమైండ్ యూ. వాట్ ఎవర్ యూ హ్యావ్, మీ దగ్గర ఏమున్నా పర్వాలేదు, జస్ట్ బ్రింగ్ ఇట్ టు గాడ్. దేవుని సన్నిధిలో అది తీసుకురండి. ఇది పనికి రాదు అని మాటలు మాట్లాడకండి, ఇదేం అవసరం పడుతుందిలే అని మాటలు మాట్లాడకండి. దేవుడు మీ దగ్గర ఏదున్నా దాన్ని వాడుకొని ఆశీర్వదించి అభివృద్ధి పరిచే దేవుడు, విస్తరింపే చేసే దేవుడు. ఆ బాలుడు కూడా నా దగ్గర 5 రెట్టలు 2 చిన్ని చేపలే ఉన్నాయి అని అనుకుని ఉంటే మనకి అంత గొప్ప కార్యం అక్కడ చూసుండే వాళ్ళం కాదు. కానీ ఆ బిడ్డ విశ్వాసంతో దేవుని సన్నిధికి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి, ఐ హ్యావ్ దిస్, నా దగ్గర ఉన్నది ఇదే, డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని అడిగాడు. ఈరోజు మీరు కూడా చెప్పండి దేవునికి, మీకు దగ్గర ఏది ఉందో, తలాంతులు ఉన్నాయా, లేకపోతే పిలుపు ఉందా, లేకపోతే ఏది ఉంది, అది తీసుకునండి. దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి, లార్డ్ ఐ హ్యావ్ దిస్, నా దగ్గర ఇది మాత్రమే ఉందయ్యా, యూజ్ ఇట్ లార్డ్, దీన్ని వాడుకో అయ్యా. పిల్లల్ని వాడుకునే దేవుడు అండి. సాధారణమైన వ్యక్తుల్ని వాడుకొని అసాధారణమైన కార్యాలు జరిగాయి. హీ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. గమనించినట్లయితే సౌల్ని వాడుకున్నాడండి. సౌల్ ఎవరు? పాత నిబంధన సౌల్ని చూసినట్లయితే హీ వాజ్ జస్ట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన ఎక్కడో దాక్కుని ఉంటే కూడా ఆయనను చూసి ఆయనను ఎన్నుకున్న దేవుడు మన దేవుడు. డేవిడ్ వాజ్ అన్ ఆర్డినరీ మ్యాన్. గిడియోన్ వాజ్ అన్ ఆర్డినరీ మ్యాన్. గిద్యోను సాధారణమైన వ్యక్తి. బైబిల్ ఎక్కడ చూసినట్లయితే ఎప్పుడు తలాంతులు కలిగిన వారిని, గొప్పవారిని, ఆల్రెడీ ఉన్నత స్థితిలో ఉన్నవారిని దేవుడు ఎప్పుడు వాడుకున్నట్టు చాలా వరకు అయితే చూడలేదు. కానీ సాధారణమైన వ్యక్తుల్ని వాడుకొని దేవుడు ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేశాడు. మీరు మౌనంగా ఉండి నా వల్ల ఏం కాదు అని మౌనంగా ఒక చోటు కూర్చోవాలని ఆశపడట్లేదండి దేవుడు. వాట్ ఎవర్ యూ హ్యావ్, వాట్ ఎవర్ యూ క్యాన్, వేర్ ఎవర్ యూ ఆర్, గాడ్ ఇస్ సేయింగ్ జస్ట్ కమ్. అంటే మీరు ఎట్లున్నారో అట్లా వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయండి, ఐ విల్ యూజ్ ఇట్ అని అంటున్నాడు దేవుడు.